బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కింగ్ మూవీతో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అవుతున్నారు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయిందనే న్యూస్ ఎస్ఆర్కే ఫ్యాన్స్ ని ఎక్సైట్ చేస్తోంది. కింగ్ షారుఖ్ ఖాన్ తన కుమార్తె సుహానా ఖాన్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న మూవీ కింగ్ షూటింగ్ రీసెంట్ గా ముంబైలో స్టార్ట్ అయింది. అయితే ఈ షూటింగ్ లో షారుఖ్ ఖాన్ ఇంకా జాయిన్ కాలేదు. ఈ షెడ్యూల్ కంప్లీట్ అయిన తర్వాతే షారుఖ్ ఖాన్ కింగ్ మూవీ సెట్స్ లోకి అడుగుపెట్టే ఛాన్స్ ఉంటుందని బాలీవుడ్ మీడియా అంటోంది. కింగ్ మూవీని యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో 200 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్. ఈ మూవీ సెట్స్ లో షారుఖ్ జాయిన్ అయ్యే రోజు కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతున్న కింగ్ మూవీలో షారుఖ్ సుహానా ఖాన్ కి గురువుగా నటిస్తున్నారనే ప్రచారం గట్టిగా నడుస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాలో షారుఖ్ కి జోడీగా నటించే హీరోయిన్స్ విషయంలో చాలా పేర్లు తెరపైకొచ్చాయి. అయితే వాటిలో దీపికా పదుకోన్, రాణి ముఖర్జీ పేర్లు స్ట్రాంగ్ గా వినిపించడంతో ఇద్దరిలో ఒకరు ఫైనల్ అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు ఆడియన్స్. కింగ్ మూవీ షూటింగ్ రీసెంట్ గానే స్టార్ట్ కావటంతో సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు జనాలు. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ 2023లో వరుసగా 3 బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లతో ఇండస్ట్రీ హిట్స్ అందుకున్నారు. పఠాన్, జవాన్, డుంకీ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డ్స్ కలెక్షన్స్ సాధించి షారుఖ్ స్టామినా ఏంటో చూపించాయి. షారుఖ్ ఖాన్ తన కుమార్తె సుహానా ఖాన్ తో కలిసి సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్ లో చేస్తున్న కింగ్ మూవీపై భారీ అంచనాలున్నాయి. అభిషేక్ బచ్చన్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమాతో షారుఖ్ ఖాన్ ఏ రేంజ్ సక్సెస్ అందుకుంటారోనని క్యూరియస్ గా ఉంది బాలీవుడ్.